ఇదిగో మనవరాలా నా కళ్ళద్దాలు ఎక్కడో పెట్టేశానే కనిపించట్లేదు కాస్త వెతికి పెట్టు. అబ్బబ్బా ఏంటి బామ్మ ఎప్పుడు చూడు ఏదో ఒకటి వెతికి పెట్టమని విసిగిస్తూ ఉంటావు. ఇప్పుడు నేనేం చేశానే అంత విసుక్కుంటున్నావు? మరి ఎప్పుడు చూడు ఇది చెయ్యి అది చెయ్యి అని అలా విసిగిస్తావు ఎందుకు బామ్మ? అదేంటే మనవరాల నేను ఇంత చిన్న పని చెప్తేనే విసుక్కుంటే అప్పట్లోని ఎంత వయసు ఉన్నప్పుడు ఎంత పని చేసేవాళ్ళం అనుకుంటున్నావు? అయినా ఇంటికి 25 మంది అయినా ఉండేవాళ్ళం. అంతమందికి వంట పని ఇంటి పని చేసి పెట్టినా మాకు ఎప్పుడూ ఇసుక వచ్చేది కాదు. హాయిగా ఆడుతూ పాడుతూ పనులు చేసుకుంటూ ఇంటిని చక్కదిద్దుకునేవాళ్ళం. ఒకరికి సుస్థి చేస్తే ఒకరు సాయం చేసుకుంటూ ఇంటిని చక్కగా చూసుకునేవాళ్ళం. అయినా అందరూ కలిసి ఉంటే ఆ ఆనందమే వేరు. కానీ ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళు గడపాలని ఆశపడుతూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కాలం మారిపోయిందే మనవరాల. అయ్యో కళ్ళద్దాలు వెతకినందుకు నాకు ఇంత క్లాస్ వెయ్యాలా బామ్మ? సర్లేమేమో ముసలోళ్ళ మనసు మీకు అర్థం కాదులే గాని ఆటల్లో పడి పొడుపు కథ అడగడం మర్చిపోయా. ఎర్రగా ఉండే పండు మీద ఏగ కూడా వాళ్ళదు ఏమిటి?